క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తీన్మార్ మోగిందంటే ఆడని వాళ్ళు ఎవరుంటారు? చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్టెప్పులేస్తారు. ఇక పండుగలు వచ్చాయంటే డీజేలు పెట్టుకొని దుమ్ము రేపేస్తూ ఉంటారు యువకులు. కానీ ఈ డీజేల వల్ల మనిషి మనుగడకే ప్రమాదం ఉందని తెలుసా? అతి శబ్దం వల్ల గుండెపోటుతో పాటు పక్షవాతం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డీజేల నిషేధంపై కసరత్తును ప్రారంభించింది ప్రభుత్వం. చూశారు కదా, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్ల నుంచి మొదలుకొని పెళ్లిళ్ళు, వినాయక చవితి వంటి ఉత్సవాల వరకు ఎక్కడ చూసినా డీజే సౌండ్. చెవులు పగిలిపోయేలా వచ్చే శబ్దంలో కూడా స్టెప్పులు వేస్తుంటారు అందరూ. కానీ ఈ అతి శబ్దం వల్ల ఎన్నో అనర్థాలున్నాయి. డ్యాన్స్ చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. దానికి కారణం డీజే కూడా కావచ్చు. కొత్త సినిమాలు లేకపోతే ఆ డీజేలు, ఆర్కెస్ట్రాలు, ఆ పార్టీలలో పెద్ద పెద్ద స్పీకర్లు తెచ్చి పెడుతున్నారు. ఆ పెద్ద స్పీకర్ వచ్చినప్పుడు దానిలో వచ్చే శబ్దము తాత్కాలికమైన ఒక 10-15 నిమిషాలైనా కానీ చెవి ఒకసారి నరం బెనికిపోయి కొన్ని రోజులు మనకు కుయ్యి అని సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ వచ్చింది అంటే మీ చెవి మీకు చెప్తుంది ఇంకా శబ్దం దగ్గర, పెద్ద శబ్దాల దగ్గర పోకూడదని. కాపాడుకోవడం ఒకటే మార్గం. ఒక్కసారి గనక చెవిలో వెనికిడి తగ్గిపోతే దాన్ని మళ్ళీ మొదట్లాగా కోలుకోవడం అనేది అసాధ్యం. అతి శబ్దాల వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. 85 డెసిబల్స్ దాటితే వినికిడి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మైగ్రేన్ సమస్యలు, బీపీ, గుండెపోటుతో పాటు పక్షవాతం కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో డీజే సౌండ్స్ నియంత్రణ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. పరిమితికి మించి డీజే సౌండ్స్ వినియోగించొద్దని హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు దీనిపై చర్యలు సైతం ప్రారంభించారు. పండుగలు నిర్వహించే అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలతో డీజేలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఇటీవలి కాలంలో డీజే శబ్దాలు శృతి మించుతున్నాయని, దీనిపై ఫిర్యాదులు కూడా బాగా పెరిగిపోయాయన్నారు సిపి సివి ఆనంద్. ఈ క్రమంలోనే సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేసి డీజేల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి. డీజే పెట్టి ఈ శబ్ద కాలుష్యం అనేది చాలా పెద్ద ఎత్తున వైలేషన్స్ జరుగుతున్నాయి. కానీ ఈసారి ఏదైతే శృతి మించి జరిగిందో అది అందరు కూడా చూశారు. దాని తర్వాత ఇవన్నీ మేము కంపైల్ చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెడతాం. కఠినమైన వైఖరి అవలంబించాలా, ఏ విధంగా చేయాలి, స్టేజెస్లో చేయాలా అనే నిర్ణయం తీసుకోబడుతుంది. డీజేలపై నిషేధం విధిస్తామని నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. వెహికల్ స్పీడ్ లిమిట్ లాగే డీజేకి కూడా సౌండ్ లిమిట్ పెట్టాలని కోరారు. కేవలం హిందూ పండుగలను టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు రాజాసింగ్. ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అయిపోయింది, నవరాత్రి, దీపావళి, సంక్రాంతి, బోనాలు, సదరు, చాలా వరకు హిందూ ఫెస్టివల్లో సౌండ్ సిస్టమ్ లేని ఫెస్టివలే జరగదు. ఇది ప్రత్యేకంగా హిందూ ఫెస్టివల్కి టార్గెట్ అని నేను అనుకుంటున్నా. ఇవాళ మనం బ్యాండ్ అంటే జనరేటర్ కానీ, ఆటోడు కానీ, డీజే ఆపరేటర్ కానీ, ఎవరు డీజే ఉన్నారు ఆయన కానీ అందరు రోడ్డు పాలు అవుతారు. ఏ విధంగా ఒక 4-వీలర్ కార్లో ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది, అదేవిధంగా అంటే 100% వాళ్ళు సౌండ్ ఇప్పుతారు కదా, 50% కూడా సౌండ్ ఇప్పొచ్చు. ఆ విధంగా ఒక సౌండ్ సిస్టంలో ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. కానీ సౌండ్ సిస్టమ్ వల్ల ఒక వ్యక్తి చనిపోతారు, నేనైతే ఇప్పటివరకు వినలేదు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజే వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. మతపరమైన ర్యాలీల్లో డీజేలు బ్యాన్ చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేయగా, తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.